రాష్ట్ర ప్రజలందరూ 2 విషయాల్లో అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకటేంటి అంటే ఆ నలుగురు గెలుస్తారా లేదా అనేది. ఆ నలుగురు అంటే ఎవరికి అందరికీ తెలుసు మాక్సిమం జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు గారు గెలుస్తారా లేదా అనే దానికి అది పెద్ద ప్రశ్న కూడా కాదు. ఖచ్చితంగా గెలిచేస్తారు 90%, 99%. ఏదైనా పెద్ద మిరాకిల్ జరిగితే తప్ప వాళ్ళ ఓటములు ఎవరు చూడలేరు. ఇంకో ఇద్దరు ఎవరు అంటే పవన్ కళ్యాణ్, నారా లోకేష్. వాళ్ళిద్దరికీ కూడా ఒక అతిపెద్ద పరీక్ష. దీంతో పాటు మరొక అంశం ఈసారి సీఎంగా మాత్రమే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ గతంలో చంద్రబాబు గారు చేసిన శపథం. దాదాపుగా ఈ ఎన్నికల ప్రచారంలో ఈ ఊసు ఎక్కడా లేదు. ఆ శపథం మళ్ళీ ఎక్కడా రిపీట్ చేయట్లేదు. మర్చిపోయారా, పక్కన పెట్టారా, లేదంటే ఆ శపథం అసలు లేదా డిలీట్ చేసేసారా, షిఫ్ట్ డిలీట్ కొట్టేశారా? ఈ చర్చ అయితే నడుస్తోంది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా. ఈ అంశాల మీద ఒకసారి ప్రస్తావించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ ఆ నలుగురు గెలుపు అనేది ఓకే, జగన్ గారు గెలవరని అనలేం, కానీ బాబు గారు కూడా గెలవరని అనలేం. వీళ్ళిద్దరి విషయంలో కూడా ఒక టఫ్ సిచ్యువేషనే, వాళ్ళకు కూడా డూ ఆర్ డై సిచ్యువేషనే. అంటే అంత సింపుల్గా ఉంటుందా, లేదు ఈసారి ఇంతకుముందు 2 టైమ్స్ ఎదుర్కొన్నారు కాబట్టి అదే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి? ఖచ్చితంగా ఈ దఫా అయితే గెలిచే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాను ఇద్దరిది. ఎందుకంటే ప్రత్యర్థులు బలహీనంగా ఉండటం అన్నటువంటి కాన్సెప్ట్ అనుకుంటున్నాను నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే బలహీనంగా ఉండటం అనే కంటే కూడా వీళ్ళ చరిష్మా ముందు అవతలోళ్ళు బలహీనంగా కనపడతారు. వాస్తవంగా అయితే వంగాగీత ముందు పవన్ కళ్యాణ్ జూనియరే పొలిటీషియన్, అంటే ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే పొలిటీషియన్ గా అయితే జూనియరే. కానీ అలాగే ఆవిడ అనుభవించిన పదవుల రీత్యా కూడా జూనియరే. కానీ ఏంటంటే చరిష్మా అనేటువంటి దాని ముందు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ఎంతమంది తిరుగుతున్నారు. జబర్దస్త్ యాక్టర్ల దగ్గర నుంచి సాయిధరం తేజ్ దగ్గర నుంచి విష్ణు తేజ్, దాదాపు చిరంజీవి కూడా స్వయంగా పక్క నాగబాబు, ఇంతమంది తిరుగుతూ ఉంటే సహజంగా అక్కడ ఒక కాన్సెప్ట్ నడుస్తుంది కదా. అది ప్రతి ఒక్కళ్ళు రోజు వెళ్తున్నారు, పలకరిస్తున్నారు, తిరుగుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే మొత్తం సినిమా ప్రపంచం అంతా జనసేనకి మద్దతు ఇవ్వట్లా, పవన్ కళ్యాణ్ గెలిపించమని మాత్రం కోరుతోంది. ఎందుకంటే ఒక పార్టీకి మద్దతు ఇవ్వడం అంటే సినిమా యాక్టర్లు సూప్లో పడ్డట్టు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని గెలిపించమని మాత్రం పిఠాపురం వాళ్ళని అడుగుతున్నట్టు. మనకి సినిమా పిచ్చి ఎక్కువ, అందులో మీకు తెలుసు మీ గోదావరి జిల్లాలకి సినిమాల ఫీలింగ్స్ మరీ ఎక్కువ ఉంటాయి. మీ గోదావరి, మా కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా కాబట్టి ఆ సినిమాలు క్రిందటిసారి అయితే తేడా వచ్చింది. ఈ దఫా మరింతగా అంటే ఓడిపోయాడు అన్నటువంటి సింపతిలో నుంచి వస్తుందేమో అనుకుంటున్నా. కాబట్టి చాయిస్ ఎక్కువ ఉంటాయి. కానీ ఒక రకంగా మీరు అన్నట్టు వంగాగీత ఈమె కన్నా పొలిటికల్గా సీనియరే. ఫేమ్ విషయంలోనూ చరిస్మా విషయంలో ఈయన కొంచెం డామినేట్ చేస్తారు. లాస్ట్ టైం పోటీ చేసిన ఇద్దరు చూసుకుంటే వంగాగీత కంటే జూనియర్స్ ఒక రకంగా. తిప్పల నాగిరెడ్డి కానీ ఈయన ఒకసారి గెలిచారు కాబట్టి ఆయన, కానీ ఆంజనేయులు అంజబాబు వాళ్ళ మీదే ఈయన ఒక రకంగా ఓటమి పాలయ్యారు వాళ్ళిద్దరి ముందు కూడా, ఎందుకంటే వాళ్ళు విడిగా కూడా. అలా కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళతో పోలిస్తే ఈమె కాస్తంత సీనియరే. మీరన్నట్టు ఆ ఫేమే గెలిపించాలా, ఈయనలో ఇప్పటికీ అయినా ఒక రాజకీయ నాయకుడిని చూసి ఓట్లేస్తారా? అంటే సాధారణంగా అక్కడ చూసుకునేది అభ్యర్థినే కదా. అంతే, అవును. ఇప్పుడు నాకు తెలిసిన గోదావరి జిల్లాల లక్షణం ఎలా ఉంటుందంటే, నేను అబ్జర్వ్ చేసింది ఇక్కడ కృష్ణా గుంటూరు జిల్లాలో ఒకప్పుడు ఎమ్మెల్యే బేస్డ్ రాజకీయం ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. ఇక్కడ బిజినెస్ సర్కిల్స్ అన్నీ హైదరాబాద్కి ఎక్కువ షిఫ్ట్ అయిపోవడం, వాటి వల్ల ఇక్కడ అట్లాంటి ఎమ్మెల్యే బేస్డ్ అంటే ఇదివరకు ఆ ఎమ్మెల్యే బేస్డ్ పంచాయతీలు నడిచాయి కాబట్టి చిరాకు, వాటి వల్ల గొడవలు, హింసలు ఇవన్నీ జరిగేసి మానేశారు. బట్ గోదావరి జిల్లాలో పంచాయతీలు ఎమ్మెల్యేలే చేస్తారు. అక్కడ ఏం సమస్య వచ్చినా ఎమ్మెల్యే దగ్గరికి పరిగెడతారు. ఇప్పుడు లేదంటారా? గ్రంథి శ్రీనివాస్ అయినా, లేకపోతే వాళ్ళు ఎందుకు ఎన్నుకున్నారు గ్రంథి శ్రీనివాస్ని ప్రాక్టికల్ గా? అంటే జగన్ వచ్చాక తగ్గిందేమో అనుకుంటున్నాను నా పంచాయతీ. ఒకప్పుడు ఉండేవి మీరు కాంగ్రెస్ సంక్షేమ పథకాలు వాటిట్లలో అయితే ఎమ్మెల్యేలతో పని లేదు. జగన్ వచ్చాక అసలు సంబంధం లేదు. అంటోంది వ్యాపార గొడవలో, ఆస్తి గొడవలో వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ కి, కోర్టుకి, నాయకుడి దగ్గరికి, అది నాయకుడి దగ్గరికి వెళ్లే కల్చర్ దగ్గరకు వచ్చారు ఇప్పుడు వీళ్ళు. ఎందుకు పోలీస్ స్టేషన్ లో ఏళ్ల తరబడి చేస్తాం, కేసులు అవుతాయి, కోర్టులో అయితే ఏళ్ల తరబడి సరిపోతుంది. కాబట్టి ఎమ్మెల్యేల దగ్గర పంచాయతీకి వెళ్తున్నారు అంటే పెద్ద మనిషిగా విలువిస్తున్నారు. అంతే, ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళు కూడా నిజాయితీగా చెప్తున్నారు. కాబట్టి ఎమ్మెల్యేలతో అలవాటు ఎక్కువ ఉంది గ్రామీణ బేస్డ్ గా ఉన్న గోదావరి జిల్లా. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడు అని నమ్మితే ఒకటే, కానీ అందుబాటులో ఉంటాడు. ఆయన ఈ పంచాయతీలు చేస్తాడా రేపు పొద్దున? పంచాయతీలు ఎందుకు చేయాలి అనేటువంటి పదమే కదా ఎక్కడైనా వచ్చేది. అసలు గంధి శ్రీనివాస్ గెలవడానికి కారణం అదే కదా, లోకల్ గా చూస్తాడనే కదా.
ఈ మెయిన్ వచ్చేటప్పటికి ప్రజలకి అందుబాటులో ఉండటం అన్నటువంటి రూట్లో చూస్తే పవన్ కళ్యాణ్ కంటే గీత బెటర్. అదే ప్రజలకి ఏ సమస్య అన్న వచ్చినా గబక్కన మాట్లాడాలన్న ఇది. కానీ ఫేమ్ లెక్కను చూసినప్పుడు గీత ముందు పవన్ కళ్యాణ్కి అసలు ఆలోచించడానికి కూడా లేనంత తేడా ఉంది. అవును అవును. అది అంటే లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అనేది డామినేట్ చేయాలి ఒకవేళ అట్లా గెలవాలనుకుంటే. గీత గారికి కూడా అదే కలిసి ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంటుందండి. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే సంక్షేమ పథకాలు పొందినటువంటి వాళ్ళు ఎంత ఉన్నారు అక్కడ సంఖ్య, వాళ్ళల్లో ఎంత పర్సంటేజ్ ఓట్లేస్తారు, అది వాళ్ళు ఈ సంక్షేమ పథకాలు పొందిన వాళ్ళు పవన్ కళ్యాణ్ వచ్చినా పర్లేదులే మనకి అనుకుంటారా, అట్లాగే లేదు సంక్షేమ పథకాలు ఇచ్చారు కాబట్టి అని వైసీపీకి వేస్తారా, లేదా లోకల్గా ఉన్న వైసీపీ క్యారెక్టర్ల బిహేవియర్ కూడా ఆధారపడి ఉంటుంది. అక్కడ ఎవడన్నా రౌడీ బిహేవియర్ చేశాడు అనుకోండి, అంత ముందున్న పిఠాపురం ఎమ్మెల్యే వాళ్ళు ఎట్లా చేశారు, వాటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఆలోచించే గీత గారిని పెట్టారు అనుకోవాలి అక్కడ. అంటే జగన్ ఆలోచన వెరీ సింపుల్ లాజిక్ అండి నాకు అర్థమైనంత. మనకి 1,65,00,000 కుటుంబాలు ఉన్నాయి ఆంధ్రాలో. 1,45,00,000కి అతను ఇచ్చేసాడు సంక్షేమం. అంటే 90%, 89% ఇచ్చేసాడు దగ్గర దగ్గర. ఇందులో 50 మంది ఓట్లు వేయరా నాకు అంటాడు అతను. 1,40,00,000 ఇస్తే నేను 50% మంది ఓటు వేయరా నాకు అనేది అతని లెక్క. 1,45,00,000లో 50 వేస్తే 72.5 వచ్చేసింది కదా. 72.5 ఇంటూ 3 వేసుకుంటే 2,10,00,000 ఓట్లు వచ్చినాయి కదా. అది అతని లెక్క. కాబట్టి అదే లెక్క ఈఎంఐకి పడతాయి ఓట్లు అనుకుంటున్నాడు అతను. అవును, అది నిజమా కాదా అన్నది రేపు పొద్దున్న చూస్తారు. సామాజిక వర్గం డామినేషన్ పిఠాపురంలో ఎవరి వైపు వారు వన్ సైడ్ అవుతుందంటే ఇద్దరు ఒకే కాపు కాబట్టి ఇంకా దాంట్లో మనం అనడానికి ఏం లేదు కదా. వేరే కాస్ట్ అయితే గనక కమ్మ వర్సెస్ రెడ్డినా, కమ్మ వర్సెస్ రాజునా, ఇద్దరు కాపే కాబట్టి పెద్ద కాపు ఎవరని జనం తెలుస్తారు. అంటే ఎవరు ఎక్కువ చీల్స్తారనే దాని మీద కూడా ఉంటుందా, లేదంటే ఇంకేం చీలుస్తారు అది. బేసిక్గా ఇప్పుడు వైసీపీ వర్సెస్ జనసేన అయ్యింది తప్పించి అదేమి క్యాస్ట్ ఈక్వేషన్ ఫైట్ కాదు అది. అవును. ఒకసారి మంగళగిరి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అది చివరి నిమిషం వరకు కూడా మురుగుడు లావణ్య పేరు ఎంపిక అయ్యే వరకు కూడా ఒక ట్విస్టే నడిచింది. గంజి చిరంజీవి ఏంటంటే కావాలనే అభ్యర్థి ఎంపిక విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఒక నిర్ణయం తీసుకున్నారా, లేదు ఒక కొత్త క్యాండిడేట్ని ఒక చిన్న అభ్యర్థిని పెట్టి నారా లోకేష్ను ఓడించాలి అని ఒక టెంపర్కి ఏమైనా వెళ్ళారా? అట్లేం లేదు. అతను ముందు ఆయన అనుకుంది ఏంటంటే పద్మశాలీలు ఉన్నటువంటి ఏకైక నియోజకవర్గం. అవును. ఒక్కసారి అది పోతే ఇక మళ్ళీ ఆ క్యాస్ట్కి రాదన్నది కూడా ఓపెన్ సీక్రెటే కదా. ఇప్పుడు 2014లో అడిగినప్పుడు ఈ ఒక్కసారికే నాకు ఛాన్స్ ఇవ్వమని అడిగాడు ఆళ్ళ రామకృష్ణ కదా. నెక్స్ట్ ట్రిప్కి ఇచ్చేస్తాను, మీ క్యాస్ట్కే ఇచ్చేస్తాను, నేను ఇబ్బంది పెట్టనని చెప్పాడు అప్పుడు ఎన్నికల ప్రచారంలో. అంటే లోకల్గా జెంటిల్మెన్ ఒప్పందం అది. ఈవెన్ జగన్ కూడా చెప్పాడు అప్పుడు నెక్స్ట్ వీళ్ళకే ఇస్తాను, ఎందుకంటే పద్మశాలీలకు ఉన్న ఏకైక నియోజకవర్గం, హైయెస్ట్ పద్మశాలీలో. ఇప్పుడు విజయవాడ వెస్ట్ నగరాలు ఎట్లాగో ఇక్కడ పద్మశాలీలు అట్లాగా బలమైనటువంటిది, హైయెస్ట్ ఓటింగ్ డామినేషన్ ఉన్నటువంటి సామాజిక వర్గం అది. అది 2014లో అట్లా వేశారు. 2019లో ఇచ్చేయడానికి రెడీ అయ్యారు పద్మశాలీలు. అందుకోసమని అప్పటికే గంజి, ముద్ర, ఈ మురుగుడు ఇవన్నీ కూడా లెక్కలేసుకున్నారు. కానీ ఈలోపు సీన్ కట్ చేస్తే అక్కడికి లోకేష్ వచ్చి పోటీ అని చెప్పారు అప్పుడు 2019లో. అనేటప్పటికి అప్పటికప్పుడు మార్చేసేసి మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డినే చేయమన్నాడు. ముందైతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అప్పుడు కూడా నేను పోటీ చేయట్లేదని ప్రకటించేశాడు. తర్వాత ఎప్పుడైతే మళ్ళీ లోకేష్ అనగానే ఆళ్ళ రామకృష్ణారెడ్డిని పిలిచి నువ్వు వెళ్ళి పోటీ చేయమని చెప్పాడు. అది అప్పుడు జరిగింది. ఈ దఫా మాత్రం ఈ దఫా కూడా ఇవ్వకపోతే ఇక పద్మశాలీలు సీటు పోయినట్టే కదా బేసిక్గా. అందుకని ఈ దఫా పద్మశాలీలకు ఇచ్చారు. వాళ్ళల్లో ముందు మురుగుడు అనుకున్నారు, చిరంజీవి అనుకున్నారు. చిరంజీవి వచ్చేటప్పటికి మురుగుడు వాళ్ళతో పడట్లేదట ఏదో. ఇటు ఇద్దరికి క్లాషెస్ అన్నింటినీ కంట్రోల్ చేయడానికి ముందు ఈ అమ్మాయిని తెచ్చిపెట్టారు. కానీ ఈమెతో పోలిస్తే ఆయన సీనియర్, గతంలో బరిలో తక్కువ ఓట్లతో ఓడిపోయిన వ్యక్తి, ఎక్కువ ఛాన్స్ అతనికే ఉందనుకున్న టైంలో ఎందుకు ఆ డెసిషన్? అంటే కులంలోనే క్లాషెస్ వస్తున్నప్పుడు అందరూ కలిసి పని చేయడానికి ఆల్టర్నేటివ్ మెజర్ అది. ఇద్దరికి మురుగుడు గంజిని వీళ్ళిద్దరు ఒప్పుకోవాలా, మురుగుడు వాళ్ళ హనుమంతరావు గారు ఒప్పుకోలేదు, తర్వాత ఇంకొక ఆవిడ ఎవరో లేడీ ఉంది కదా అక్కడ ఒప్పుకోలేదు వాళ్ళ వర్గం.
వాళ్ళు ఒప్పుకోకపోవడం ఇతనికి సహకరించట్లేదు. మధ్య మార్గ పరిష్కారం కింద ఈ అమ్మాయిని పేరు తెచ్చారు అనమాట. కానీ నారా లోకేష్ గతంతో పోలిస్తే ఒక బలమైన క్యాండిడేట్ గా మారారు అనేది, అంటే ఈసారి ఆయన పెట్టిన ఎఫర్ట్ కానీ ఇదంతా. అలాంటి టైంలో చిరంజీవి ఉంటే బెటర్ ఏమో, మురుగుడు లావణ్యని పెట్టి అన్న రాంగ్ స్టెప్ వేసి. అది మనం ఏం చెప్పలేము దాంట్లో, ఎందుకంటే బేసిక్గా ఎవరైనా అక్కడ ఒకటే కదా. ఇప్పుడు నారా లోకేష్ స్థాయి ముందు గంజాయి చిరంజీవి అయినా ఒకటే, మురుగుడు లావణ్య అయినా ఒకటే. వాళ్ళిద్దరిలో కంపేర్ చేసినప్పుడు లావణ్య కంటే గంజి బెటర్ అయ్యి. కానీ లోకేష్ తో పోల్చుకుంటే ఇద్దరులో ఎవరైనా ఒకటే కదా. లోకేష్ స్థాయి జాతీయ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి స్థాయి, ముఖ్యమంత్రి కొడుకు, ముఖ్యమంత్రి కావాల్సినోడు. వీళ్ళు అట్లా కాదు కదా, నియోజకవర్గ స్థాయికే కదా పరిమితం. కాబట్టి అట్లా కంపేర్ చేయలేము. అంటే జగన్ ఫేస్ లేదంటే ఫ్యాన్ సింబల్, జగన్ ఫోటోతోనే ఏ నియోజకవర్గంలో గెలవాలని ఆలోచన అన్న జగన్ గారికి ఉండి అలా చేస్తున్నారు. నేను అట్లా అనుకోవట్లేదు. అతను ప్లాన్ చేసుకుంటుంది ఒకటే, ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక 2 లక్షల కుటుంబాలు ఉన్నాయి అనుకుంది, అంటే 2 లక్షల ఓట్లు ఉన్నాయి అనుకుంటే 1,70,000-80,000 మందికి మన పథకాలు అందినాయి. పథకాలు అందిన వాళ్ళు కృతజ్ఞత చూపించరా? అందరూ కాకపోయినా ఒక 20-30% అవతల పార్టీ వాళ్ళకి కూడా ఇచ్చారుగా అందరికీ. అవతల వాళ్ళని తీసేయండి, తటస్థులు మనకు కృతజ్ఞత చూపించరా? అది అక్కడ మళ్ళీ నాయకుడనినో ఫేస్ చూసి వెళ్తారా పవన్ కళ్యాణ్ ఎన్నో. ఇది అదే జరిగితే రేపు పొద్దున ఇంకోటి ఎందుకు చేస్తాడు? అతని లాజిక్ ఏంటంటే, ఇవాళ నేను ఎక్స్ట్రీమ్ లెవెల్ చేసేసే సంక్షేమం, ఎక్స్ట్రీమ్ లెవెల్, ఇది తప్పన్నోడు కూడా అంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పే స్థాయికి తెచ్చాడు రాష్ట్రంలో. ఇవాళ ఇతనికి ఓటే లేదనుకోండి, రేపు పొద్దున సంక్షేమం ఎవడు చేస్తాడు? అవతలోడు ఎందుకు చేస్తాడు? అంత ఇచ్చిన ఆడికే ఓటైనప్పుడు రేపు పొద్దున నేను చేసి ఎందుకు చేయగలుచుకోవడం అనుకోడా. అలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందులో పేదవాడు తీసుకున్నవాడు కృతజ్ఞత చూపెడతాడు ఎట్టి పరిస్థితుల్లోనే, అతను నమ్ముతున్నాడు. ఎస్పెషల్లీ వాళ్ళకి నేతలకైతే డబ్బులు వచ్చినాయి కదా భారీగా, 20,000 అంత వచ్చేది కదా, ఆ డబ్బులు బల్క్ గా రావడం అన్నటువంటిది ఉంది. కాబట్టి ఇంత ఇచ్చిన తర్వాత కూడా, పోనీ అంతకు ముందు కంటే ఎక్కువే కదా, కాబట్టి అంత ఇచ్చిన తర్వాత కూడా వద్దంటారా? బట్ లోకేష్ వచ్చేటప్పటికి చాలా సీరియస్ ఎఫర్ట్, 5 ఏళ్ల నుంచి కష్టపడతా వచ్చాడు. 5 ఏళ్ల నుంచి ప్రతి ఇంట్లో ఫంక్షన్ జరిగినా ఏం జరిగినా అతను చేసుకొచ్చాడు. అట్లాగే ముఖ్యమంత్రి గారి అబ్బాయి, కాబోయే ముఖ్యమంత్రి గారి అబ్బాయి అన్నటువంటి ప్రచారం ఉంటుంది. కాబట్టి రెండింటి మధ్యన ఎవరికి అనేది చూడాలి. పవన్, నారా లోకేష్ ఇద్దరు గెలిస్తే చాలు అనుకునే పరిస్థితిలో ఉన్నట్టుందా సిచ్యువేషన్? లేదంటే మెజారిటీ అనుకుంటున్నారు, మెజారిటీ వేసుకుంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే 2 లక్షలు 1.5 అంటున్నారు. కాబట్టి ఓట్లు టోటల్ గా అంత ఉండవు కాబట్టి అప్పుడు పెంచాలి. 50,000 ఓట్లు మెజారిటీతో గ్యారంటీ గెలుస్తారని అనుకుంటున్నారు. లోకేష్ కూడా 50,000 మెజారిటీతో, ఆయన 53,280 అంత లెక్క కూడా చెప్పారు. ఇంకా కూడా చెప్పాడు ఆయన అప్పుడే 53,380 అంత. ఆయన అంటే పడ్డ కష్టం మీద నమ్మకం ఉంది, ధైర్యం ఆయనకి. కానీ గతంతో పోలిస్తే పెద్ద ఎఫెక్టే పెట్టినట్టు కనిపిస్తుంది. ఖచ్చితంగా 5 ఏళ్ల పాటు కష్టపడ్డాడు. 5 ఏళ్ల పాటు. ఇంకా అదే అంటే ఇంకా డూ ఆర్ డై. ఇప్పుడు కనుక ఓటం పాలైతే ఇంకా నియోజకవర్గం ఎవరు చూడరేమో మేబీ రేపొద్దున్న. చంద్రబాబు గారి శపథం ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఇంకా ఇప్పుడు అవసరం లేదా? సీఎం గా మాత్రమే అసెంబ్లీలో అడుగు పెడతాను అని ఆయన గెలిచేస్తే పొద్దున అడుగు పెడతాడు కదా సీఎం గారి. గెలవడం, గెలిస్తే అడుగు పెడతాడే, గెలవాలనే కదా కోరుకుంటుంది. గెలిస్తే అడుగు పెడతాడు. ఇంకా శపథం ప్రత్యేక గుర్తు. ఆయన సీఎం అవ్వాలంటే మొత్తం కూటమి గెలవాలి, ఆయన ఒక్కడే ఎమ్మెల్యేగా గెలిస్తే సరిపోదు. ఏముంది, గెలుస్తానని నమ్మకమే కదా ఉంది ఆయనకి. ఆ శపథం ఇంకా ఉందంటారా ఆయన? అంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ మాట్లాడలేదు. ఇంకెందుకు, రోజు ఎందుకు మాట్లాడతారు? అది మాట్లాడినప్పుడు అలా ఇంట్లో ఉన్న భార్యని వీళ్ళందరినీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు? అంటే ఎన్నికల ఎజెండాగా అది ఎందుకు తీసుకోలేదు ఆయన అని అంటే చెప్పేశారు. ఆ శపథం అనేటువంటిది ఒకసారి అది వ్యక్తిగతంగా ప్రజలకి ఏం చేస్తున్నారు చెప్పాలి, కానీ దాంట్లో ఇంకేం చెప్తారు? ప్రచారంలో ఎక్కడ వాడకపోవడం అది అవసరం లేదు కదా. అది ఆయన వ్యక్తిగత ప్రతిజ్ఞ. అది పెద్ద సీరియస్ గా జనాలు సీరియస్ గా తీసుకోరా? జనాలు ఎక్కడ పట్టించుకుంటారు అది అటువంటివి. కానీ నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్, జగన్, చంద్రబాబు వీళ్ళందరికీ ఈ ఎన్నికలు డూ ఆర్ డే సిచ్యువేషన్ అని ఎంతవరకు అనుకోవచ్చు? ముఖ్యమంత్రి పదవుల గురించి కానీ గెలుపు గురించి. బేసిక్ గా ఒకటి ఏంటంటే సైకలాజికల్ ప్రెషర్ క్రియేట్ చేస్తాయి. ఏంటి, ఓడుతున్నారు అంటే వచ్చేటువంటిది. ఓట్లు మెజారిటీ తగ్గినా సహజంగా చర్చ నడుస్తుంది. మెజారిటీ తగ్గి గెలిస్తే ప్రాబ్లం ఏం లేదు, ఓడితే మాత్రం ఖచ్చితంగా సైకలాజికల్ గా ప్రాబ్లం ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఓడారు అనుకోండి, అది అసలు ఆయన ఇంకోసారి
ఏం ఆలోచించాలో కూడా అర్థం కాని అంటే పరిస్థితి. మిగిలిన వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళ రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి ఇవి నెక్స్ట్ ఇయర్. మిగిలిన వాళ్ళు అంటే ఏముంది, ఓడిపోతే మళ్ళీ లోకేష్, వెళ్తారు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వాళ్ళిద్దరికి మాత్రం ఉమ్, ఈ దఫా పరీక్ష. ఉమ్, అది గెలవకపోతే మానసికంగా దెబ్బతింటారు, ఇక తర్వాత రాజకీయ పరంగా చాలా ఇబ్బంది పడతారు. ఉమ్. ఇంక ముందుకెళ్ళాలంటే కష్టమే. చూద్దాం ఏం జరగబోద్దు అనేది. ఈ 4 చోట్ల ఓకే వాళ్ళిద్దరూ గెలుస్తారు అనుకున్నా, వీళ్ళిద్దరి సంగతి ఏంటి అనేది నిజంగా ప్రజలు ఎలాంటి తీర్పిస్తారు, ఇదైతే చాలా ఆసక్తికరమైన అంశమే. చూద్దాం జూన్ 4వ తేదీ వరకు.